హాయ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ నుంచి ఒక కొత్త మొబైల్ని రీసెంట్గా ఒక మార్కెట్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఈ మోడల్ ఎలా ఉంది, ఆ మోడల్ స్పెసిఫికేషన్స్ ఏంటనే దాని గురించి మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఆ మోడల్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ A21s అనే మోడల్ని, మనకు ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ A20s అనేది ఉంది. ఇప్పుడు A21sని రీసెంట్గా లాంచ్ చేశారు. ఇది ఒకసారి దీని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ ఎలా ఇచ్చారు, దీనిలో కొత్తగా ఏం అప్డేట్ చేశారని దాని గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వేరియంట్స్లో మనకి మార్కెట్లోకి లాంచ్ చేశాడు. అదేసరికి వైట్, బ్లూ, బ్లాక్ అనే 3 కలర్ వేరియంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మన స్టోరేజ్ కానీ చూసుకుంటే 4x64GB, 6x64GB 2 వేరియంట్స్ అయితే ఇచ్చాడు. ఈ రెండింటిలో కూడా మనకి 512 వరకు ఎక్స్పాండబుల్ మెమరీ మనకి సపోర్ట్ చేస్తుందండి. తర్వాత ప్రాసెసర్ కానీ మనం చూసుకున్నట్టు దీంట్లో Exynos 850 Octa ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మనకు నార్మల్గా మనం దీనిలో చూసుకున్నట్లయితే మనకు ఉండేది 9611 Exynos ప్రాసెసర్ అయితే మనకు ఉండాలి. అలాగే మన డిస్ప్లే కానీ మనం చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ డిస్ప్లే, మనకి TFT ఇన్ఫినిట్ ఓ డిస్ప్లే ఇవ్వడం అనేది మాత్రం జరిగింది. డిస్ప్లే కూడా ఇక్కడ మనకు చేంజ్ చేశాడు. కెమెరా కానీ చూసుకుంటే మనం 5 కెమెరాస్ ఉన్నాయి దీనిలో. ఓవరాల్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 ఇది క్వాడ్ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఇచ్చారు. టోటల్ 5 కెమెరాస్. ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో అదైతే 48 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. అల్ట్రా వైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి బ్యాక్ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి పంచ్ హోల్ కెమెరా రావడం జరిగింది. ఇదైతే 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది ఓవరాల్ కెమెరా అయితే. దీని పర్ఫార్మెన్స్ అలాగే క్వాలిటీ ఎలా ఉందనేది మనం అన్బాక్సింగ్ చేస్తే కానీ మనం చెప్పలేం, లేదా యూజ్ చేస్తే కానీ మనం చెప్పాలి. తర్వాత ఇప్పుడు మనం బ్యాటరీ కానీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ తోటి మనకి ఈ డివైస్ని లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్ డివైస్కి అయితే 1 year వారంటీ, యాక్సరీస్కి అయితే 6 months వారంటీ తోటి సామ్సంగ్ దీన్ని మనకి మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. మనం వైర్లెస్ కనెక్టివిటీ కానీ మనం చూసుకున్నట్లయితే వైర్లెస్ కనెక్టివిటీ వచ్చేసరికి హాట్స్పాట్ కానీ, వైఫై కానీ, బ్లూటూత్ కానీ ఏదైనా కనెక్ట్ అవుతుంది. NFC ఆప్షన్ అయితే ఇక్కడ మిస్ అయిందని చెప్పుకోవాలి. నెట్వర్క్ కనెక్టివిటీ అయితే మనకి 3G, 4G అలాగే 2G కానీ, తర్వాత విత్ వాల్తో వస్తుంది కాబట్టి ఎలాంటి నెట్వర్క్ అయినా మనకు కనెక్ట్ అవుతుంది. ఆడియో వచ్చేసరికి మనకి డోల్బీ అటామస్ అయితే ఆల్రెడీ ఉంది దీనిలో. ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కెమెరాలో కొన్ని చిన్న చిన్న ఫీచర్స్ అయితే చేంజ్ చేశారు. NFC ఆప్షన్ అయితే మిస్ అయింది, సామ్సంగ్లో రెగ్యులర్గా ఉండేది. తర్వాత డిస్ప్లే అనేది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే కానీ, లేకపోతే మనకి OLED డిస్ప్లే కానీ రావడం జరుగుతుంది. కానీ దీనిలో TFT ఇన్ఫినిట్ ఓ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. ఇది LCD డిస్ప్లే లాగా అనిపిస్తుంటుంది. తర్వాత మనకి ప్రాసెసర్ కూడా చూసుకున్నట్లయితే 9611 Exynos నుంచి 850 Octa ప్రాసెసర్కి తీసుకొచ్చారు. ఇది ఎలా ఉంటుంది అనేది మనం యూజ్ చేస్తే కానీ చెప్పలేం. ఇది ఓవరాల్ రివ్యూ అయితే మన సామ్సంగ్ నుంచి. దీన్ని ప్రైస్కి ఎంత ట్యాగ్ చేశారని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్చువల్గా 4x64GB చూసుకున్నట్లయితే మనకి 16,499 రూపీస్గా ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే 6x64GB చూసుకున్నట్లయితే 18,499 రూపీస్గా దీన్ని ట్యాగ్ చేశారు. ఇది నిన్నటి నుంచి మనకు ఆన్లైన్లో